పెళ్లికాని యువకులే ఆ యువతి టార్గెట్. మ్యాట్రిమోనీ సైట్ లో ఫేక్ ప్రొఫైల్ అప్లోడ్ చేసి అమాయక యువకులను పెళ్లి చేసుకుని అనంతరం నగదు బంగారంతో చెక్కేస్తుంది యువతి. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కిలాడి పెళ్లి కూతురు చేస్తున్న ఈ పనులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి పెళ్లి అనంతరం 2 లక్షల రూపాయల నగదు 8 తులాల బంగారం తీసుకుని పరారైంది. యువతి పేరెంట్స్ బంధువులు అంతా ఫేక్ అని ఆలస్యంగా తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు పరువు పోతుందని భయపడి సైలెంట్ గా ఉన్నట్టుగా సమాచారం. ఇక మ్యాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్స్ తో అమాయకులను మోసం చేస్తున్న ఆ కిలేడి పెళ్లి కూతురిని విజయవాడకు చెందిన యువతిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. మాధవి, వరంగల్ జిల్లాలో కిలాడి పెళ్లి కూతురు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే పెళ్లి చేసుకుని నెల గడవక ముందుకే పెళ్లి చేసుకున్నప్పుడు పెట్టినటువంటి 2 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా 8 తులాల బంగారం పెట్టుకొని పరారు కావడంతో ఇప్పుడు మొత్తంగా కూడా వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ మారినట్టు సిచ్యువేషన్ ఉంది. పర్వతగిరి మండలం చౌటిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడకు సంబంధించినటువంటి ఒక యువతి పెళ్లి కానటువంటి ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అయితే ఆమె తనకు సంబంధించినటువంటి ఫేక్ ప్రొఫైల్ ని వివిధ మ్యాట్రిమోనీల లోపల అప్లోడ్ చేసి వివాహం చేసుకుంటానని చెప్పి ఆమె ప్రకటించడం, ఆమె వల లోపల కొంతమంది యువకులు పడడం అనేటువంటిది సర్వసాధారణంగా మారింది. అయితే గత కొంతకాలంలో ఇదే మండలం పర్వతగిరి మండలంలో ఉన్నటువంటి కల్లెడ గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు చిక్కుకొని అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్టు కూడా ఆమె ప్రకటించినట్టు కూడా ఇప్పుడు ఈ సంఘటనతోటి ప్రచారం జరుగుతుంది. అయితే నెల రోజుల క్రితము చౌటపల్లి గ్రామానికి సంబంధించినటువంటి యువకుడితోటి పరిచయం చేసుకుని గత అక్టోబర్ నెల లోపల ఈ పెళ్లి కూడా చేసుకుంది. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సెటప్ చేసుకుని ఆమె వరంగల్కి వచ్చి వరంగల్లో వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి నగలు కావచ్చు, వరుడికి సంబంధించినటువంటి నగలు కావచ్చు, ఇవన్నీ పట్టుకొని పరారు కావడంతో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.